గీజా పిరమిడ్స్. వీటికి 2000 అడుగుల కింద భూమి లోపల ఒక సీక్రెట్ అండర్ గ్రౌండ్ టన్నల్ ఉందని రీసెంట్ గా కనుక్కున్నారు శాస్త్రవేత్తలు. అంతేకాదు ఈ అండర్ గ్రౌండ్ సిటీ 6500 అడుగుల విస్తీర్ణంలో విస్తరించుందట. 2025లో రీసెంట్ గా ఒక రిపోర్ట్ పబ్లిష్ అయింది. కొందరు వైజ్ఞానికులు సముద్ర ఉపరితలంపై వాడే శాటిలైట్ రాడర్ టెక్నాలజీతో పిరమిడ్ ను స్కాన్ చేస్తే 38,000 సంవత్సరాల పురాతన అండర్ గ్రౌండ్ సిటీ ఉందని బయటపడింది. వీళ్ళు చెప్పేదాని ప్రకారం ఇది ఏలియన్స్ యొక్క అండర్ గ్రౌండ్ బేస్ అయి ఉండొచ్చని అంటున్నారు. ఇంకొందరు ఇది ఈజిప్ట్ ఏన్షియంట్ కాలంలో నిర్మించిన ఫేమస్ లైబ్రరీ అయిన హాల్స్ ఆఫ్ ఎమినిటీ అని అంటున్నారు. ఇక్కడ ఏన్షియంట్ ఈజిప్ట్ టెక్నాలజీ అండ్ సముద్రంలో మునిగిపోయిన అట్లాంటిక్ సిటీ యొక్క రహస్యాలు దాగున్నాయని అంటున్నారు. ప్రాచీన ఈజిప్షియన్ టెక్నాలజీ మన దగ్గర ఇప్పుడున్న మోడర్న్ టెక్నాలజీ కంటే 100 రెట్లు అడ్వాన్స్డ్ గా ఉండేదట. మరి ఇందులో నిజమెంతుందో తెలియాలంటే వీడియో చివరి వరకు చూడండి. అలాగే ఒక లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. ఏలియన్స్ అండ్ ఏన్షియంట్ సివిలైజేషన్ టెక్నాలజీ ఉందని చెప్తున్న ఈ నగరం పిరమిడ్ల కింద నిజంగానే ఉందా? ఈజిప్షియన్ గవర్నమెంట్ ఈ నిజాన్ని ఎందుకు దాచాలని చూస్తుంది? ఈజిప్టు పిరమిడ్ల కింద ఒక రహస్య నగరం ఉందని ఇప్పుడు కొత్తగా చెప్పడం లేదు. 100 సంవత్సరాలుగా వినపడుతున్న మాటే. 15th సెంచరీలో గ్రీక్ హిస్టోరియన్ హిరోప్టస్ ఈజిప్ట్ కి వచ్చినప్పుడు ఈ విషయం చెప్పాడు. పిరమిడ్ల కింద ఒక నెట్వర్క్ ఉందని. ఈ అండర్ గ్రౌండ్ నెట్వర్కే ఆ ప్రాచీన నగరం. కానీ అప్పుడు ఆయన చెప్పిన మాటలు ఎవ్వరూ నమ్మలేదు. ఆ తరువాత మొనటోవ్ రైటింగ్స్, ఇతను ఒక ఈజిప్షియన్ ప్రీస్ట్. ఇతనికి దేవతా మందిరాల పురాతన లైబ్రరీలో కొన్ని రహస్య పత్రాలు కనిపించాయి. ఆ పత్రాల్లో రాసుంది ఏంటంటే ఈ పిరమిడ్లు సీక్రెట్ గ్రిడ్లపై నిర్మించబడ్డాయని. ఈ పిరమిడ్ల కింద పెద్ద ప్రాచీన అండర్ గ్రౌండ్ సిటీయే ఉందని, ఇక్కడ ప్రాచీన ఈజిప్షియన్ విజ్ఞానాన్ని దాచిపెట్టారని తెలుస్తోంది. ప్రాచీన కాలంలో దీన్ని హాల్ ఆఫ్ ఎమినిటీ అనేవారు. ఈ లైబ్రరీ అట్లాంటిక్ నగరం మునిగిపోగా మిగిలిపోయింది. ఇక్కడ విజ్ఞాన పత్రాలను రహస్యంగా దాచిపెట్టారు. ఆ తరువాత కాలం మారింది, మనుషులు మారారు, సాంకేతికత పెరిగింది. కానీ ఈ కథ ఒక రహస్యంగానే గుర్తుండిపోయింది. 20th సెంచరీలో ఎడ్గర్ కేసీ అనే వ్యక్తి ఈజిప్టు పిరమిడ్ల కింద హిడెన్ ఛాంబర్స్ ఉన్నాయని చాలాసార్లు వాదించాడు. అందులో మనిషి పుట్టుకకు రహస్యం, ఏన్షియంట్ సివిలైజేషన్, ఏలియన్స్ తో మనకున్న సంబంధం గురించి ఆధారాలు అక్కడ దాచిపెట్టారని కరాఖండిగా చెప్పాడు. ఎడ్గర్ చెప్పిన దాంట్లో నిజమెంతుందో తెలుసుకోవాలని 1990లో అమెరికా జియోలజిస్ట్ జాన్ ఆంథోనీ వెస్ట్ థామస్లు కలిసి పిరమిడ్ల దగ్గర GPR గ్రౌండ్ పెనెస్ట్రేషన్ రాడార్ యూజ్ చేస్తే వారికి అక్కడ కనిపించింది చూసి షాక్ అయ్యారు. సరిగ్గా పిరమిడ్ల కింద పెద్ద పెద్ద చతురస్రాకారంలో ఉన్న దిమ్మెలు కనిపించాయి. దీని గురించి అఫీషియల్ గా ఎలాంటి ఎక్స్ప్లెనేషన్ రాలేదు. వీటి గురించి ఇంకా పరిశోధన చేయాలని ఈజిప్షియన్ గవర్నమెంట్ దగ్గర పర్మిషన్ అడిగితే వాళ్ళు దానికి ఒప్పుకోలేదు. ఈజిప్ట్ గవర్నమెంట్ కి సీక్రెట్ అండర్ గ్రౌండ్ ఛాంబర్స్ గురించి ఆల్రెడీ తెలుసు అన్నట్టుగా వ్యవహరించాయి. అసలు నిజం తెలుసుకునే ఛాన్సే ఇవ్వలేదు. అయితే 2017లో ఒక కొత్త ప్రాజెక్టు చేపట్టారు. అదే స్కాన్ పిరమిడ్స్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్టులో ఫ్రాన్స్ అండ్ ఈజిప్ట్ సైంటిస్టులు మువాన్ టోమోగ్రఫీ టెక్నాలజీని వాడి కూఫీ పిరమిడ్ల లోపల సీక్రెట్ ఛాంబర్స్ ఉన్నాయని కనిపెట్టారు. థర్మల్ స్కాన్ లో పిరమిడ్ల లోపల స్ట్రేంజ్ హీట్ సిగ్నేచర్స్ ని డిటెక్ట్ చేశారు. ఇన్నాళ్ళు పిరమిడ్ల లోపల దాగున్న రహస్య గదుల్ని కనుగొన్నారు. సైంటిస్టులు ఒక నిర్ణయానికి వచ్చారు. ఈ పిరమిడ్లు పైకి ఎంత కనిపిస్తున్నాయో లోపల చాలా రహస్యాలు దాగున్నాయని అర్థమవుతుంది. అయితే మళ్ళీ ఈజిప్షియన్ గవర్నమెంట్ ఈ ప్రశ్నలు అడుగుతున్న గొంతుల్ని నొక్కేసింది. ఈజిప్ట్ ఆర్కియాలజిస్ట్ ఇవన్నీ వట్టి మాటలని కొట్టిపారేశాడు. పిరమిడ్ల లోపల ఏం లేదని తేల్చి చెప్పేశాడు. ఇక్కడ కొన్ని సందేహాలు తలెత్తాయి. ఈజిప్ట్ గవర్నమెంటే వీటన్నింటిపై సొంతంగా రీసెర్చ్ చేస్తుందా? ఎందుకంటే ఇక్కడ దాగున్న టెక్నాలజీ కానీ ఏదైతే విలువైందో అవి తమకే చెందాలని వాళ్ళు ట్రై చేస్తున్నారా? అయితే 2025 మార్చి 25న ఇంటర్నేషనల్ సైంటిస్ట్ టీం ఒక ప్రెస్ రిలీజ్ను రిలీజ్ చేసింది. గీజా పిరమిడ్ల కింద 8 వర్టికల్ షేప్ సిలిండర్స్ ఉన్నాయని, ఇవి 2000 అడుగుల లోతులో ఉన్న ఒక అండర్ గ్రౌండ్ సిటీకి కనెక్ట్ అయి ఉన్నాయని తెలిపారు. దీనికి వాళ్ళు సైంటిఫిక్ ప్రూఫ్ ఉన్నాయని కూడా చెప్పారు. ఈ 8 వర్టికల్ షేప్ సిలిండర్స్ లోపలికి వెళ్లే అండర్ గ్రౌండ్ సిటీ లోపలికి వెళ్లే లిఫ్టుల్లాగా డిజైన్ చేయబడి ఉన్నాయని చెప్పారు. అన్నింటికంటే ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే ఈ వర్టికల్ షాఫ్ట్స్ కింద ఒక సీక్రెట్ ఛాంబర్ ఉందట. ఇలా 5 అంతస్తుల్లో ఉన్నాయట. ఇది ఒక పెద్ద అండర్ గ్రౌండ్ సిటీ యొక్క బ్లూ ప్రింట్ లా కనిపిస్తుందని చెప్పారు. వీళ్ళు కనిపెట్టిన విషయాన్ని విజువల్ గా కూడా చూపించారు. 3D రాడార్ డేటా, వైబ్రేషన్ డేటా ద్వారా ఆధారాలు చూపించారు. ఇదంతా చూస్తే ఇది దునియాలోనే అతిపెద్ద ఆర్కియాలజీ డిస్కవరీ అని చెప్పొచ్చు. ఈ అండర్ గ్రౌండ్ సిటీ వయస్సు 38,000 సంవత్సరాలట. అంటే పిరమిడ్స్ కట్టక ముందే 10,000 సంవత్సరాలకు ముందే వీటిని నిర్మించి ఉంటారు. దీని అర్థం ఏంటంటే
ఏన్షియంట్ ఈజిప్ట్ సివిలైజేషన్ పిరమిడ్ని కట్టే ముందే ఈ అడ్వాన్స్డ్ అండర్ గ్రౌండ్ సిటీలో నివసించేవారు. శాటిలైట్ బేస్డ్ టెక్నాలజీతో పిరమిడ్స్ కింద తవ్వకుండానే గ్రౌండ్ లోపల ఉన్న వాటిని 3D బ్లూ ప్రింట్ తయారు చేశారు. వాళ్ళ అనాలిసిస్ బట్టి ఈ స్పైరల్ షాఫ్ట్ ని ఏదో కారణం చేతనే నిర్మించి ఉంటారని అంటున్నారు. ఇంత చెబుతున్న ఈ విషయం గురించి అఫీషియల్ గా ఎలాంటి న్యూస్ బయటకు రాలేదు. మీడియా గానీ గవర్నమెంట్ గానీ దీని గురించి అస్సలు స్పందించలేదు. నెట్లో ఈ 3D ఇమేజెస్ ఇలా వైరల్ అవుతున్నాయి. రకరకాల థియరీస్ చెబుతున్నారు. కొందరైతే ఈజిప్ట్ అప్పట్లో ఏలియన్స్ సిటీ అని కూడా చెబుతున్నారు. మరి ఈ డిస్కవరీలో నిజమెంత? సైంటిఫిక్ కమ్యూనిటీ అయితే ఈ రిపోర్ట్స్ ని నమ్మకండి అని చెప్తుంది. ఎందుకంటే దీన్ని అఫీషియల్ గా ఎవరు క్షుణ్ణంగా పరిశీలించలేదు. అలాగే ప్రముఖ మీడియాలో కూడా ఎటువంటి న్యూస్ బయటకు రాలేదు. కొందరు సైంటిస్టులు ఏమని చెబుతున్నారంటే, ఏ టెక్నాలజీతో అయితే 2000 అడుగుల కింద అండర్ గ్రౌండ్ సిటీ కనుగొన్నామని చెబుతున్నారో అసలు అలాంటి టెక్నాలజీ ఇంతవరకు డెవలప్ చేయలేదని, అంత లోతు స్కానింగ్ చేసే మెషిన్స్ ఇంకా పుట్టలేదని క్లియర్గా చెప్పారు. మరి ఇది వైరల్ అవుతున్న ఒక కాల్పనిక కథ మాత్రమేనా? అసలు నిజమేంటి? ఈజిప్ట్ ఆర్కియాలజిస్ట్ జై హవాస్ ఈ డిస్కవరీ గురించి పూర్తిగా స్టడీ చేసి ఇవన్నీ వట్టి పుకార్లని కొట్టిపారేశారు. అసలు వీటిలో ఎలాంటి ఆధారాలు కానీ ప్రూఫ్స్ కానీ లేవని చెబుతున్నారు. ఆయన అంచనా ప్రకారం పిరమిడ్ల కిందట అలాంటి స్ట్రక్చర్ ఉండే అవకాశమే లేదని, అలాంటి స్ట్రక్చర్స్ ఉన్నాయని చెప్పడానికి ఎలాంటి హైటెక్ టెక్నాలజీ ఇప్పటి వరకు వాడలేదని చెప్పారు. రిపోర్ట్స్ రిలీజ్ చేసిన మలనా అండ్ ఫిలిపో ఒక మీడియా స్టంట్ మాత్రమే చేశారని క్లియర్గా చెప్పేశాడు. నెట్లోని చాలా వెబ్సైట్స్ ఈ వార్తల్లో ఎంత నిజముందో తెలుసుకోవడానికి పబ్లిష్ చేశారని, ఇది అన్వెరిఫైడ్, అన్సైంటిఫిక్, సెన్సేషనల్ అని చెప్పి రిజెక్ట్ చేశారు. ఈయన ఇలా చెప్పడానికి చాలా స్ట్రాంగ్ రీజన్ ఉంది. వీళ్ళు చెప్పిన సార్ టెక్నాలజీని సర్ఫేస్ అండ్ షాలో డెప్త్ ఇమేజింగ్ కోసం తయారు చేశారు. ఈ టెక్నాలజీ 1000 అడుగుల లోతులో ఉన్న స్ట్రక్చర్స్ని డిటెక్ట్ చేయడం ఇంపాసిబుల్. ఈ ఆర్టికల్ అన్నింటిలో ఏమని చెప్పారంటే, ఇలాంటి ఏదైనా జరిగితే స్కాన్ పిరమిడ్ లాంటి గ్లోబల్ ప్రాజెక్ట్ గురించి అందరికీ తెలుస్తుందిగా. మేల్ ఫిలిపో రిలీజ్ చేసిన ఈ రిపోర్ట్ జస్ట్ క్లెయిమ్ మాత్రమే, ఇందులో ఎలాంటి సైంటిఫిక్ ప్రూఫ్ లేదని చెప్పేశారు.